నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం భారత పారిశ్రామిక రంగానికి సంబంధించి చిన్న తరహా పరిశ్రమల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న తరహా పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమలకు పెద్దపీట ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు అన్నప్పుడు మన ఆన్సర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1600 ఇయర్ని చెప్పాలి. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అదే సంవత్సరంలోనే ఇండియాలో స్థాపించబడింది. కాబట్టి భారతదేశానికి బ్రిటిష్ వారు 1600 ఇయర్లో వచ్చారు. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా అదే సంవత్సరంలో స్థాపించబడింది. అయితే భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చే నాటికి, అంటే 1600 ఇయర్ నాటికి విదేశీ వ్యాపారంలో భారతదేశం యొక్క వాటా 18% ఉందండి. ఎంత ఉందండి? 18% ఉందండి. 18%. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చే నాటికల్లా 1600 ఇయర్ నాటికల్లా విదేశీ వ్యాపారంలో భారతదేశం యొక్క వాటా 18% ఉంది. బ్రిటిష్ వారి నుండి భారతదేశం స్వాతంత్రం 1947 సంవత్సరంలో పొందటం జరిగింది. 1947 నాటికి బ్రిటిష్ వారు భారతదేశం నుండి పోయే నాటికి విదేశీ వ్యాపారంలో భారతదేశం యొక్క వాటా ఎంత ఉంది సార్ అంటే జస్ట్ మధ్యలో ఒక డాట్ వచ్చింది, 1.8%కి తగ్గింది. ఒకప్పుడు బ్రిటిష్ వారు వచ్చే నాటికి 18% ఉన్న భారతదేశం యొక్క విదేశీ వ్యాపార వాటా బ్రిటిష్ వారు పోయే నాటికి 1947 నాటికి 1.8%కి పడిపోయింది. అంటే బ్రిటిష్ వారు ఏ విధంగా భారతదేశంలో ఉన్న పరిశ్రమలు, భారతదేశంలో ఉన్న వ్యాపార వ్యవస్థ పైన వారు ఎలాంటి విధమైన చర్యలు తీసుకున్నారో మనకు అర్థమవుతుంది. అందుకే భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం చేసింది సార్ అని అంటే, ప్రత్యేకంగా భారతదేశంలో ఒకప్పుడు ఉన్నటువంటి చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి, భారతదేశంలో మళ్ళీ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాతంత్రానంతరం మరి పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం, పరిశ్రమల స్థాపన కోసం, ఉత్పత్తి ఉపాధి అవకాశాలను పెంచడానికి, ఎగుమతులు పెంచడానికి, విదేశీ వ్యాపారంలో తన యొక్క వాటాను పెంచుకోవటానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా పారిశ్రామిక రంగ అభివృద్ధిలో భాగంగా 4 పారిశ్రామిక విధాన తీర్మానాలు ప్రకటించడం జరిగింది. 1948 ఏప్రిల్ 6న మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం, 1956 ఏప్రిల్ 30న రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం, 1977 డిసెంబర్ 23న మూడవ పారిశ్రామిక విధాన తీర్మానం, 1991 జూలై 24న నాలుగో పారిశ్రామిక విధాన తీర్మానం. 4 పారిశ్రామిక విధాన తీర్మానాలలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి చర్యలను తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమల వల్ల మనకి ఏం ప్రయోజనాలు ఉన్నాయి? చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏంటి? ముఖ్యంగా తక్కువ పెట్టుబడి, తక్కువ మంది శ్రామికులు, తక్కువ ఫలన కాలం, తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించబడేటటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పిలుస్తారు. మరొకసారి గమనిద్దాం. తక్కువ పెట్టుబడి, తక్కువ మంది శ్రామికులు, తక్కువ ఫలన కాలం, తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించబడేటటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలు అంటారు. ముఖ్యంగా పెట్టుబడి పెట్టే వ్యవధి, ఉత్పత్తి చేతికందే ఆ కాల వ్యవధిని ఫలన కాలం అంటారు. కాబట్టి ఫలన కాలంలోనే ముఖ్యంగా ఉత్పత్తి చేతికి అందితే అటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పిలుస్తారు. ఇక తక్కువ పెట్టుబడితో, పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ పెట్టుబడితో పరిశ్రమలు కనుక నిర్వహించబడితే అటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పిలుస్తారు. ఇక తక్కువ సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, చాలా తక్కువ మోతాదులో మరి సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, యంత్ర పరికరాలతో నిర్వహించబడేటటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పిలుస్తారు.
ఒక పెద్ద పరిశ్రమలో ఒక నూతన ఉద్యోగాన్ని కల్పించాలంటే 5 లక్షలు ఖర్చు అవుతుంది. అదే 5 లక్షల రూపాయలతోటి చిన్న తరహా పరిశ్రమలో 7గురికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. అంటే చిన్న తరహా పరిశ్రమలో వేగంగా ఉపాధి అవకాశాలు పెంచడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమల వల్ల మనకి ఏం ప్రయోజనాలు ఉన్నాయి అని మనం ఒకసారి గమనించి చూసినట్లయితే, నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది, స్థాపించడం కూడా సులభంగా ఉంటుంది, ఉపాధి అవకాశాలు వేగంగా పెంచవచ్చు, ఉత్పత్తి వేగంగా సాధించవచ్చు, యాజమాన్యానికి శ్రామికులకు మధ్య సత్సంబంధాలు ఉంటాయి, తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమల వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు